ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ದಿಸ್ ಇಸ್ ಬಿಗ್ ಟಾಕ್ నా పేరు స్వప్న ನಮ್ಮ కర్ణాటకದ ఫలితాంశ ఇల్లిదే మన కర్ణాటక ఫలితాలు పూర్తిగా వచ్చేసాయి దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాతిపదికన ముందుకు వెళ్ళాలనుకున్న బీజేపీకి తలుపులు మూసుకున్నాయి కర్ణాటకలో పూర్తిగా చతికిల పడిపోయిన కమలదళం తెలంగాణలో కూడా నిలదొక్కుకోవడం దాదాపు కష్టం అన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది అదే జరిగితే కనుక అంతంత మాత్రంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ వెనుక ఏం జరుగుతుందని మనం చూసుకోవాలి అండ్ చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి అదిరిపోయే కిక్కు కూడా వచ్చింది దక్షిణాదిన సంపదను పోగు చేసే కర్ణాటక రాష్ట్రంలో విజయం అంటే మామూలు విషయం కాదు సో ఇదే ఊపుతో గనక రేపు తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తాం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేసేశారు తెలంగాణను ఇచ్చింది తామే తెచ్చింది తామే అన్న తరహాలో తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది తామే ట్రెండ్ సెట్ చేసేది కూడా తామే అంటున్నారు మొత్తం మీద తెలంగాణ ఎన్నికలు బీజేపీకి చేదు మాత్రగా మారితే కూడా కాంగ్రెస్ను ప్రస్తుతం చాలా జోష్లోకి తీసుకొచ్చాయి తీపి మిఠాయిలు పంచింది కాంగ్రెస్ ఇదే విషయం మీద అని మనం అనుకోవచ్చు రైట్ ఇవాళ గెస్ట్ ప్యానెల్లో మనకి అందరికీ సుపరిచిత విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు మన అనలిస్ట్ ఉన్నారు నమస్కారం అండి అలాగే ఎండల్ లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు కైలాష్ నేత గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అలాగే శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి అండ్ మొదలు పెడదాం మొత్తానికి ఏం చెప్తారు లక్ష్మీనారాయణ గారు దాదాపు పెద్ద షాకే కదా మీకు రైట్ లక్ష్మీనారాయణ గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు మొత్తం మీద కోటేశ్వరరావు గారు ఇవాల్టి ఫలితం చాలా పెద్ద సర్ప్రైజ్ అని మొదలు పెట్టచ్చా మనం సర్ప్రైజ్ అంటే ఎందుకంటున్నామంటే సగానికి సగం అంటే ఎక్కడ 136 ఎక్కడ 65 ఎక్కడో ఎగ్జిట్ పోల్స్కి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇంత పెద్ద గ్యాప్ వస్తుందని ఊహించుకోలేదు మనం నరేంద్ర ఇప్పుడు కర్ణాటక ప్రజలకి బీజేపీ వాళ్ళు పాలు తాగిస్తామని వాగ్దానం చేశారు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో వాగ్దానం అది అటువంటి కన్నడ ప్రజలు బీజేపీని నీళ్లు తాగించారు ఆ నీళ్లు తాగించడమే కాదు వాళ్ళు కొట్టిన దెబ్బకి అదేదో సినిమాలో ఎవడైతే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడి దెబ్బ అన్నట్టుగా బండి సంజయ్ గారు కర్ణాటకలో ఒక వర్గం ఓట్లతోటి గెలిచాడని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం అంటే ముస్లింలను ఉద్దేశించి ఎందుకంటే హిందూ ఏకతా యాత్ర పేరుతోటి సభలు జరుపుకున్నటువంటి పెద్ద మనిషి అసలు కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లింస్ ఎంతమంది ఆ పార్టీకి వచ్చినవన్నీ లేదా అనేటువంటి కనీసం ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ విధమైనటువంటి విద్వేషాన్ని ఉక్రోషాన్ని నరేంద్ర మోడీ గారు కనీసం మొహమాటం కోసమైనా అభినందనలు తెలియజేశాడు సుపరిపాలన చేయమని చెప్పాడు అందువలన ఈ దెబ్బ అనేటువంటిది మామూలు దెబ్బ కాదు బీజేపీకి ముఖ్యంగా తెలంగాణలో ఇది తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ 100 కంటే తక్కువ ఉంది ఆ పార్టీ ఈ ఫలితంతో ఇంకా బీజేపీ నుంచి ఇంకా ఓట్లు తగ్గిపోతాయి తప్ప మరొకటి ఉండదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ మీద దీని ఫలితం ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు కానీ తెలంగాణ మీద డెఫినెట్ గా అది ప్రభావం చూపుతుంది బీఆర్ఎస్ నాయకులు ఇదేం ప్రభావం ఏం చూపదని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ కాంగ్రెస్ కి ఇది మంచి ఊపునిస్తుంది ఒక తెలంగాణకి కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులని ఇది ఎలక్ట్రిఫై చేస్తుంది అనేటువంటిది చెప్తున్నా రైట్ లక్ష్మీనారాయణ గారి కోసం వెయిట్ చేస్తున్నాం జాయిన్ అవుతారేమో అని చెప్పి ఈలోగా కైలాష్ నేత గారు నమస్కారం అండి మేడం నమస్కారం కైలాష్ నేత గారు ఏమిటి కంగ్రాచులేషన్స్ ఎలా మీ పండగ సంబరాలు చేసుకుంటున్నారు మేడం థ్యాంక్స్ మేడం మీ అందరు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకు తర్వాత మీ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం ఇవాళ కర్ణాటకలో గెలిచిన దాన్ని మేము తప్పకుండా డెఫినెట్గా ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో అధికారం రావడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గా ఇప్పటికే 2 సార్లు అధికారం పోయిన పార్టీగా తెలంగాణలో అడుగుపెట్టడానికి మాకు ఊపునిస్తుంది
ఇదే సందర్భంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయినట్టుగా బయట ఏదో ప్రొజెక్షన్ జరుగుతా ఉంది. వారు అంటే కింద పడ్డ పై చేయి మాది, లేకపోతే అవకాశం లేక కొనుగోలు చేయడానికి అవకాశం లేదన్నట్టుగా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే అది కొంచెం మార్జిన్ దగ్గరకు ఉంటే బాగుండిపో వాళ్ళకు. ఎందుకంటే గతంలో మధ్యప్రదేశ్ లో కానీ, కర్ణాటకలో కానీ, గోవాలో కానీ మన హలో రైట్ చెప్పండి కైలాష్నాథ్ గారు. యా మేడం, కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది ఏదో టెక్నికల్ గా. రైట్ సార్, మాకు స్పష్టంగా వినపడుతోందండి కైలాష్నాథ్ గారు. మొత్తం మీద కైలాష్నాథ్ గారు ఇప్పుడు సూటిగా పాయింట్కి వద్దాం. ఇప్పుడు అక్కడ జోష్ తీసుకుని ఇక్కడ మీరు అప్లై చేసుకుంటాం అంటున్నారు. అక్కడ బీజేపీని తిరస్కరించి మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ ఇక్కడ నిజంగా బీఆర్ఎస్ని తిరస్కరించి మీకు స్థానం కల్పించే పరిస్థితి ఉంటుందంటారా? 100% ఉంటుంది మేడం. ఎందుకంటే ఈ ఆకాంక్షల కొరకైతే తెలంగాణ వచ్చిందో దానికి భిన్నంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ గా మారిపోయిన ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిండో అది బస్వాసుర అస్త్రంగా మారిపోయింది తప్ప తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ లేదు. అన్నిటికీ మించి వాగ్దానాలు భంగం జరిగినాయి. తెలంగాణలో దళితుల సీఎం మొదలు పెట్టుకుని 3 ఎకరాలు ఎప్పుడు చెప్పిందే చెప్తా ఉన్నాం మనం. ప్రజలకు మోసం జరిగింది, లీకుల రాజ్యం నడుస్తుంది, లిక్కర్ రాజ్యం నడుస్తుంది. తర్వాత రైతాంగం ఇవాళ కళ్ళాల్లో ధాన్యం ఉంటే కొనుగోలు చేయలేక ఇబ్బంది పడతా ఉంటే సార్ ముఖ్యమంత్రి గారు అక్కడ నాందేడ్లో సభ పెడతాడు, ఉస్మానాబాద్ లో పెడతాడు, లాతూర్ లో పెడతాడు. తెలంగాణని నువ్వు ఏం ఉద్ధరించినవని మేము అడగదలుచుకున్నాం. ఉద్యమకారులకు ఎవరికన్నా గొప్ప అవకాశాలు వచ్చినాయా మేడం? రాజకీయ నాయకులుగా రూపాంతరం చెంది తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళకు పెద్దపీట వేస్తూ వాళ్ళ తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నావు? నీళ్ళు అన్నావు, నీళ్లు ఎక్కడొచ్చినాయి? నువ్వు కాళేశ్వరం నుంచి ఏమైనా తెచ్చినవా? గతంలో పోచంపాడు, శ్రీశైలం, నాగార్జున సాగర్ మేం కట్టినే, కొత్తగా లేదు. 1,90,000 ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మొత్తం లీకులతోటి తన వైఫల్యాన్ని మూట కట్టుకుడు. ఇంటర్వ్యూ ప్రశ్నపత్రాలలో లీకులు జరుగుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ అనేక చోట్ల మీకు తెలియదు, సర్పంచులు పని చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు మేడం. ఇది పేపర్లో మనం చూస్తా ఉన్నాం. అనేక చోట్ల ఎంపీటీసీలు పనిచేసిరు పాపం, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పని బిల్లులు రాలని దుస్థితి. అంశాల వారిగా వెళదాం కైలాష్నాథ్ గారు, అంశాల వారిగా వెళదాం. ఇవాళ తెలంగాణలో సకల జాతులకు అన్యాయం జరిగింది. ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి పదవులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం తప్ప వారి కుటుంబం బంగారు పల్లెంలో భోజనం పెట్టుకొని తినడానికి అయింది. అందువల్ల ఈ సమాజం మా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. గత కాంగ్రెస్ చరిత్రను పరిశీలించండి. రైట్ కైలాష్నాథ్ గారు ఖచ్చితంగా మీ ఉత్సాహాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. శ్రీనివాస్ గారు మీ స్పందన అండి. మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, మీకు అందరికీ నమస్తే. ఈరోజు కర్ణాటక ఫలితాలలో విజయ పరంపరలో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీ పక్షాన శుభాకాంక్షలు. అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అక్కడ ఏదో ప్రభావం ఉంటుంది, ఇక్కడ ప్రభావం ఉంటుంది, దాంతోనే మేము ముందుకెళ్తాం, ఈ మాటలు మాట్లాడుతున్నారు. దీంట్లో కొంతవరకు సత్యం ఉంది. ఎందుకంటే పక్కన విజయం సాధించిండ్రు. ఆ ఉత్సాహంతో పాటు సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వస్తదనేటువంటిది నమ్మాల్సినటువంటి నిజం. ఈ తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కొంత వాళ్ళకు ఉత్తేజం వస్తదనేటువంటిది వాస్తవం. కానీ మమ్మల్ని గెలిచేంత శక్తివంతంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంత బలంగా లేదు అనేటువంటిది కూడా సత్యమే. ఎందుకంటే వారేదో మాట్లాడుతున్నారు, ఎందుకు వచ్చింది తెలంగాణ, ఎవరికి వచ్చింది తెలంగాణ, ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు. ఒక కుటుంబానికి వచ్చిందని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కళ్ళుండి చూడలేని గుడ్డి వ్యక్తులను మేమేం చేయలేం. తెలంగాణ సమాజంలో ఈ 9 సంవత్సరాలుగా 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఈ తెలంగాణ మొదటి 5 రాష్ట్రాల 6 రాష్ట్రాల సరసన నిలిచింది అని చెప్పడానికి భారత జాతీయ ప్రభుత్వం అనేక రంగాలలో వివిధ అవార్డులు ఇచ్చినటువంటి సందర్భం. 71 అవార్డులు వచ్చినాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి. సంక్షేమం, అభివృద్ధి, సుస్థిరత, సంస్కరణల ప్రధానంగా ముందుకెళ్తున్నటువంటిది. మేమే షీల్డ్ కవర్ లో వచ్చే ముఖ్యమంత్రిని ఇచ్చేటువంటి ప్రభుత్వం కాదు మాది. మత కల్లోలాలను తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం కాదు మాది. ఇప్పటికే కర్ణాటకలో మీమాంసలో ఉన్నారు. మీ అదృష్టం కొద్ది 130 వచ్చినాయి, 112 దగ్గర ఆగిపోయి ఉంటే చాలా కష్టమై ఉంటుండే. అయినా సరే మంచి జరగాలని. మత కల్లోలాలు ఎవరు తెచ్చారు శ్రీనివాస్ గారు? మత కల్లోలాలు ఎవరు తెస్తారంటున్నారు? ఎవరు? ఇప్పుడు మన గత చరిత్ర ఒకసారి సమైక్య రాష్ట్రంలో చరిత్ర తీస్తే ఎవరి హయాంలో ఘర్షణలు జరిగినాయి, ఎవరి హయాంలో ముఖ్యమంత్రులు మారిండ్రు, ఎవరి హయాంలో స్థిరత్వం లేదు, ఎవరి హయాంలో
మనకి పాలన సరిగ్గా లేదు, నీళ్లు లేవు, నిధులు ఇక్కడ నిధులు అందలేని పరిస్థితిలో ఉండే అట్లాంటి దుస్థితి నుంచి ఆత్మగౌరవం పేరిట జరిగిన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని చూడలేకపోతున్నారు కదా వాళ్ళు. ఈ రోజు పరిపాలన వికేంద్రీకరణ గాని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ గాని, కొత్త సచివాలయం గాని, ఒక అంబేద్కర్ గారు గాని, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు గాని, రైతులకు గాని, అంటే ఈ చదువుకుంటూ పోతే రోజు చదువుకునేదే. ఈ రోజు అంశం వేరే అనుకుంటా. అంటే కాదు, అంశం వేరంటే అంటే అక్కడ ప్రభావం ఇక్కడ నిజంగా దూసుకొచ్చేలాగా కాంగ్రెస్ మీకే సవాల్ విసిరే పరిస్థితికి తీసుకొస్తుందా అనే అంశం మాట్లాడుతున్నాం. అక్కడ అన్నిసార్లు చెప్పండి. మీకు నేను ఒక మాట విషయం చెప్పగలుగుతా, మళ్ళొకసారి నేను చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులలో కొంత ఉత్సాహం రావడము సహజం, అది సహజం, ఒప్పుకోవాల్సిందే. కానీ మమ్మల్ని గెలిచేంత శక్తివంతులుగా తయారవుతారు అనేటువంటిది మాత్రం అవాస్తవం. అంత గొప్ప శక్తిగా తయారయ్యే శక్తి కాంగ్రెస్ లేదు, ఆ స్థాయిలో కాంగ్రెస్ లేదు. ఎందుకు లేదని అనుకుంటున్నారో మాట్లాడదాం. ఎందుకంటే అక్కడ కూడా ఏదో ఒక విధమైన అంటే దాదాపు నెక్ టు నెక్ పోటీ ఉంటుందని ఊహించారు, కానీ ఇంత భారీ ఫలితాలు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా బహుశా ఊహించుకుని ఉంటారు. కానీ మొత్తానికి వచ్చింది సత్యం. ఇది ఎవరి ఊహకనే కర్ణాటక ఫలితాలు వచ్చినాయి. కానీ కర్ణాటకకు తెలంగాణకి చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి గత 6 నెలలుగా ఆ ప్రభుత్వం పైన జరిగినటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో ప్రజల్లో, యావత్ భారతంలో జరిగింది ఏంటంటే 40% తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్లని, లేకపోతే ముఖ్యమంత్రి మార్చిన తీరు కానీ, లేకపోతే ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రసంగాలలో దేశంలోనే మొట్టమొదటి స్థాయిలో కర్ణాటకను ఉంచుతా అంటే మరి మిగతా రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉంచుతారనేటువంటి సంశయాలు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు అని ప్రజలను ఒప్పించలేకపోయినాయి అనేది మాత్రం వాస్తవం. కోటేశ్వరరావు గారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చాలా బలంగా కొన్ని అంశాలు పనిచేశాయి. ఒకటి, ఇప్పటికి కూడా మత రాజకీయాలు చేయట్లేదంటూనే, అందరూ సమానం అని చెప్తూనే మతపరమైన యాక్టివిటీస్ కావచ్చు, హిందూ యాత్రలను కావచ్చు, అవని కావచ్చు, ఈ సొంతంగానే వెళుతోంది. ఇది ఏ మేరకు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కర్ణాటకలో? ఇప్పుడు కర్ణాటకలో ఈ ఎన్నికల్లో 136 స్థానాలతోటి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అనేటువంటిది ఒక భౌతిక వాస్తవం. అదే సందర్భంలో గత 3 అంటే 2013, 2018, 2023 ఎన్నికల్లో బీజేపీ లేదా బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి బీజేపీలో చేరినటువంటి వాళ్ళ ఓటింగ్ శాతాన్ని చూస్తే అది స్థిరంగా ఉన్నది అనేటువంటిది అన్ని పార్టీలు గమనంలో ఉంచుకోవాలి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచనగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. 2000 అదే సందర్భంలో కాంగ్రెస్ ఓటింగ్ కూడా గత 3 ఎన్నికల్లో స్థిరంగా ఉంది, 36% అటు ఇటుగా ఉంది. ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి అదే 43% పెరిగింది. అందువలన మొత్తంగా చూసినప్పుడు బీజేపీ లేదా బీజేపీ యొక్క మతతత్వ ఎజెండా అనేటువంటిది ఈ ఎన్నికల్లో జనం తిరస్కరించినప్పటికీ ఆ మత ఛాందసం లేకపోతే ఉన్మాదం పేరు ఏదైనా పెట్టినా ఉండి అది ఎక్కించుకున్నటువంటి జనాలు కర్ణాటకలో గణనీయంగా ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ బీజేపీ లేదా సంఘ పరివార సంస్థలు సాగించినటువంటి విద్వేషపూరిత వాతావరణం అనేటువంటిది ఇంకా పని చేస్తా ఉంది. అందుకనే మన కైలాష్ నేత గారు చెప్పారు బీజేపీ వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారని. బీజేపీ వాళ్ళు అట్లా చెప్పుకుంటున్న కారణం అదే. గత ఎన్నికల్లో కూడా మాకు ఇదే శాతం ఓట్లు వచ్చాయి, కాకపోతే సీట్లు ఈసారి తగ్గాయని చెప్పి చెప్తున్నారు. అందుకనే కర్ణాటకలో జరిగినటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి ధోరణిని కాంగ్రెస్ గాని లేదా ఇంకొక లౌకికవాదాన్ని అభిమానించే పార్టీ గాని మతోన్మాదాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు గాని దీన్ని గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఎన్నికల నుంచి గుణపాఠం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. శ్రీవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్కారం. జస్ట్ 4 రోజుల క్రితం ఇదే స్టూడియోలో కూర్చుని స్వతంత్ర స్టూడియోలో మనం మాట్లాడుకున్నాం ఏం జరగబోతోందని. రైట్. సో ఏమనిపిస్తోందండి ఫలితం చూసి? డిప్రెస్ అయిపోయారా? ఏం లేదండి, ఈరోజు గత 2018 ఎన్నికలప్పుడు కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అప్పుడు లార్జెస్ట్ పార్టీగా అవతరించుండే. సో మరి 3 త్రికోణంగా పోటీ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి జేడీఎస్ కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టారు. దాని తర్వాత ఎన్ని రోజులు ఉన్నది మనం చూసాం.
సో ఈ రోజు మిత్రుడు కైలాష్ నేత కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు కర్ణాటకలో వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అనేది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి నిరంతరం జరిగేటువంటి ఒక పార్ట్ ప్రక్రియ. సో ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియనే. ఈరోజు కర్ణాటకలో సరే ఎవరు ఎన్ని అనాలిసిస్ చేసినా ఏం చేసినా గతంలో ఏదైతే ఢిల్లీలో ఆప్ అధికారంకి వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆప్ కు సరెండర్ అయిందో ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా జేడిఎస్ మరి వారి యొక్క ఓట్ బ్యాంక్ కావచ్చు జేడిఎస్ ఉన్నటువంటి దాన్ని నిలబెట్టుకోవడంలో బలహీన పడడంతో అది భారతీయ జనతా పార్టీకి దీంట్లో చాలా తీవ్రమైన దెబ్బ తగిలింది అనేది కూడా మనకు జరుగుతున్నది. అలా కాదండి, మీ వైపు నుంచి తప్పు జరిగిందేమో, అజెండా తప్పుగా సెట్ చేసుకున్నాం, లేకపోతే జనం విసిగిపోయారు, లేకపోతే మనం రాహుల్ గాంధీని అరాచకంగా విసిగించాము, ఇలాంటివేవి ఆత్మ పరిశీలన ఏమి ఉండదా శ్రీవర్ధన్ గారు? తప్పకుండా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ 100% మీకు తెలుసు మిగతా పార్టీల కన్నా సంస్థాగతమైనటువంటి విషయాల్లో కావచ్చు ఏదైనా కూడా ఒక ప్రజాస్వామికంగా చర్చలు జరుపుకొని ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమే అనేక వ్యూహాలతోటే 2 సీట్ల నుంచి ఇంతవరకు దేశంలోకి వచ్చినాము. అంటే మేమందరం కూడా తప్పు జరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాలను కూడా తప్పకుండా కూడా పార్టీ సమీక్షిస్తుంది. సో సూటిగా శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు మొత్తానికి మరి తెలంగాణలో కూడా మీరు కొంచెం బలహీన పడుతున్నారట కదా, అంటే విశ్లేషకులు అనుకుంటున్న మాట. ఇప్పుడే కైలాష్ నేత గారు కూడా ధృవీకరించి రెట్టించిన ఉత్సాహంతో మేము దూసుకెళ్తాం తెలంగాణలో, మేము సరైన ప్రతిపక్షంగా అంటే పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితిని బాగా బలోపేతం చేసుకుని రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పి చాటి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఒకటండి 2018లో కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనకు తెలుసు. ఒకటి. రెండోది ఈ ఎన్నికల్లో కూడా మనందరం కూడా పరిశీలకులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగానే కర్ణాటకలో పనిచేసింది. ఎందుకంటే మీరు అంతకన్నా ముందు జేడిఎస్ నేరుగా ఫస్ట్ మొదటి మిత్రుడు బీఆర్ఎస్ కి ఎవరంటే కుమారస్వామి. మరి అలాంటి మిత్రుడిని బలోపేతం చేయకుండా ఎందుకు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మిగతా పక్షాలన్నీ కూడా జాతీయ స్థాయిలో అయితే మీరు నిజంగా అంత గొప్పగా మీ సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు ప్రజల కోసం చేస్తున్న పనులు కావచ్చు, మీరు చెప్తున్న విషయాలు కావచ్చు, జనంలోకి దూసుకెళ్తే ఇవన్నీ ఒక అడ్డా చెప్పండి. గెలిచినప్పుడు అందరూ ఏదో కుట్ర పన్నారు అనుకోవడం ఎంతవరకు అది సమంజసం శ్రీవర్ధన్ గారు? కాదు స్వప్న గారు, ఇది వాస్తవం మీరు చెప్పేది. అయితే ఒక బలము ఇద్దరి మధ్యలో పోటీగా ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఎన్నిక విధానం ఒకటి ఉంటుంది. మనం త్రిముఖంగా ఎన్నిక జరుగుతుందని చెప్పేసి మనం అనుకున్నటువంటి పక్షంలో త్రిముఖంలో ఉండాల్సినటువంటి జేడీఎస్ బలహీనమైనప్పుడు ఏ విధంగా లాభాలు జరుగుతాయి అనేది గత ఎన్నికల్లో కూడా చెప్పాను. నేను ఢిల్లీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆప్ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఆ విధమైనటువంటి స్ట్రాటజీలో ఇక్కడ జరిగింది, నష్టం జరిగింది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు స్పందన తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు కుమారస్వామిని బలోపేతం చేయడానికి పనిచేశారు కష్టపడి, అందుకే అక్కడ కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. అంటే ఈ పక్షం అంతా గెలిచిందని ఏమంటారు? మళ్ళీ ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి. కుమారస్వామి గారిని బలోపేతం చేయడానికి కేసీఆర్ పనిచేశారట. మన కేసీఆర్ కు మొదటి మిత్రుడు ఎవరు? కుమారస్వామి. ఈ ఎన్నికల్లో కుమారస్వామికి పనిచేయాల్సినటువంటి కేసీఆర్ గారు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ కు బలోపేతం చేయాలి, భారతీయ జనతా పార్టీని బలహీనం చేయాలనేటువంటి ఏదైతే వ్యూహాలు ఉన్నావో ఆ వ్యూహాలలోనే ఇవాళ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైపే ఉంది అని చెప్పి ఒక విషయం, ఇది వాస్తవమైన విషయం. అయితే స్వప్న గారు, రెండో విషయము, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నట్టుగా కర్ణాటకలో గత ఎన్నికల్లో కూడా గెలిచారు వాళ్ళు. జేడీఎస్ ఇద్దరు కలిసి ఎన్నికల్లో అంటే తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది. చరిత్ర కాదు, మీరు ఏదేదో చెప్తున్నారు. శ్రీవర్ధన్ గారు, ఓన్ అప్ యువర్ మిస్టేక్ సార్. శ్రీవర్ధన్ గారు, మీ పార్టీ ఇప్పటికి కూడా మీరు చేస్తున్న తప్పుల్ని ఎప్పుడు కూడా అక్నాలెడ్జ్ చేయట్లేదు. మీరు చాలా ఉత్తమోత్తమంగా చక్కగా అన్ని చేసి పెడుతున్నారు ప్రజలకి. మోదీ గారు వస్తారు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, జనానికి ఎప్పుడు మాట వస్తే చెప్పు గుడి గోపురం చూపిస్తారు. ఎందుకంటే శ్రీవర్ధన్ గారు, కరప్షన్, యువర్ గవర్నమెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ కరప్షన్ సార్, అవునా కాదు చెప్పండి? ఎందుకైతుందండి? ఈ రోజు 25 సంవత్సరాలుగా కర్ణాటక రాజకీయాల్లో మీకు తెలుసు, ఒకప్పుడు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా రిపీట్ గా అయినటువంటి సందర్భాలు లేవు కర్ణాటకలో. సో ఒకసారి
కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒకసారి బీజేపీ వచ్చింది, ఒకసారి శ్రీనివాస్ గారు ఓకే మీరు మొత్తానికి శ్రీవర్ధన్ గారు మొత్తానికి మీరేమి పెద్ద ఎఫెక్ట్ అవ్వలేనట్టు ఉన్నారు, కానీ ఇక్కడ తెలంగాణలో మీ పరిస్థితి ఏంటి మాట్లాడాలి, చెప్పండి శ్రీనివాస్ గారు. వాస్తవానికి పాపం ఆ విజయంలో మా పాత్ర ఉందని అంటున్నాడు. దానికి నేను సంతోషపడుతున్నా. ఇంకా దాంట్లో రాజకీయాలు చేసిండ్రా ఏం చేసిండ్రా కాస్త పక్కన పెట్టేస్తే కర్ణాటక కాంగ్రెస్ విజయానికి మమ్మల్ని కూడా కారణం చేసిండ్రు, జేడీఎస్ కూడా కొంత సహకరించిండ్రని ఏదో చెప్తున్నారు. దానికైతే నాకు సంతోషం అనిపిస్తుంది. ఇక విజయంలో మా భాగస్వామ్యం ఉందంటే. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినా ఓడినా తెలంగాణలో ఏ రోజైనా వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయాసగానే మిగిలిపోతారు. కానీ వాళ్ళకి ఎక్కడండి, ఎక్కడున్నారు, ఏమున్నారు, గెలిచేటువంటి స్థాయిలో ఎక్కడున్నారు? నిన్న మొన్న కర్ణాటకలో ఏమన్నా గెలుస్తాము అని చెప్పి ఇక్కడ కూడా మేమే గెలుస్తాము అనేటువంటి మాటలు మాట్లాడిండ్రు. పాపం ఈ రోజు ఆ పరిస్థితి నుంచి కాస్త వెనకబడిపోయింది. ఒక కర్ణాటక పరాజయం వాళ్ళని కొంచెం ఆపగలిగింది. లేకపోతే ఈ పార్టీకి మేమే ముఖ్యమంత్రి అని ఆయన వాగ్దానాలు, లేకపోతే బండి సంజయ్ గారు ఏమో మాట్లాడుతుండే. ఏ రోజు కూడా సంస్థాగతంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చర్చించుకుంటారు, కానీ మిగతా పార్టీల పైన చేయాల్సిన దాడి కానీ, చేసే దాడులు కానీ, చేసేటువంటి ప్రయత్నాలు కానీ, కుయుక్తులు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోరు, ఆత్మ పరిశీలన చేసుకోరు, చేసిన తప్పులను ఒప్పుకోరు. 112 దగ్గరనో 110 దగ్గరనో ఆగిపోయి ఉంటే ఆ మాజీ మంత్రి సంతోష్ గారు మా దగ్గర బి ప్లాన్ ఉంది అని చెప్పి మేము నిన్న సాయంత్రం ఆయన ప్రకటన చేసిండు. కాంగ్రెస్ అదృష్టం కొద్దీ మ్యాజిక్ ఫిగర్ దాటి సంఖ్య పెరిగింది, కానీ లేకపోతే ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు కర్ణాటకలో తెరదీసే వాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కర్ణాటక ప్రజల అదృష్టవంతులు ఒక మంచి తీర్పునిచ్చిండ్రు. ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు వాళ్ళు అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలని కోరుకుంటున్నాం మేమైతే. రైట్. కైలాష్ నేత గారు శ్రీవర్ధన్ గారు ఇక్కడ తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు శ్రీవర్ధన్ గారు వారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అలా పార్టీ కింద పడ్డా పై చేయి అని తప్పకుండా చెప్పుకుంటారు. రెండోది ఏంటంటే చుట్టూ శాఖారులు ఎవరు, మధ్యలో కోడి మాయమైంది అన్నట్టుగా ఇవాళ జరిగింది ఏంటిది, అవినీతి పరాకాష్ఠకు చేరింది. 40% ప్రభుత్వంగా దేశం మొత్తం కూడా ప్రజలందరూ మీడియాలో చూస్తా ఉన్నారు. రెండోది ఎస్ఆర్ బొమ్మాయి కూడా ముఖ్యమంత్రి కావడానికి 2-3 వేల కోట్లు చేతులు మారి అని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు. మొన్నటికి మొన్న ఒక 4 నెలల ముందు కూడా ఎవరో మంత్రి కొడుకు డబ్బులు తీసుకుంటే పట్టుబడ్డాడు. ఇది కాదా అండి అవినీతి? వారు శ్రీరంగ నీతులు చెప్పినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ మేము సచ్చిలం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అవినీతి అనేటువంటి భావన నుంచి బయటకు వస్తే బాగుంటది. రాజకీయాల్లో డెఫినెట్ గా కొన్ని సార్లు మేము తప్పుదాలు చేస్తాం, వాళ్ళు చేస్తారు. అయితే ఏదో మేము గెలవడంతో ఉప్పొంగిపోయి వదిలిపోయి మేము గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎట్లా? మేము కూడా నేర్చుకోవాలి రాజకీయాల్లో. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది, నరేంద్ర మోడీ గారు అన్ని తానే వివరించిండు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గురించి కానీ, ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ, ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే గ్రామాలలో అభివృద్ధో, పట్టణాలలో అభివృద్ధో, రోడ్ల గురించో, కరెంటు గురించో, పరిశ్రమల గురించో మాట్లాడలే మేడం. హలో రైట్. అయితే అన్ని ముఖ్యమంత్రిని ముందర పెట్టుకొని నడిపిలే, నాకు ఓటేయండి అన్నాడు. అన్నిటికి మించి ఇప్పుడు బజరంగ్ బల్ ఇంకోటో అంశాన్ని తీసుకొచ్చి బజరంగ్ బల్లికి దండం పెట్టి ఓటే అంటే ప్రజలు మీరు బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తా ఉన్నారు కదండి కైలాష్ నేత గారు, మీరు బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తా ఉన్నారు కదా మేడం. గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టిరు ప్రజలు, పెట్రోల్ బంకుకు దండం పెట్టిరు. అందువల్లనే ఇవాళ వాళ్ళు చెతికిల పడ్డరు. నేనేమంటున్నట్టే మతం కానీ, మతకు సంబంధించిన గుళ్ళు కానీ, గోపురాలు కానీ వ్యక్తిగతమైనవి మేడం. రాజకీయాల్లో అభివృద్ధి గురించి మాట్లాడాల, సమాజం యొక్క బాగోగుల గురించి మాట్లాడాల. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మాట్లాడారండి బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తామన్న మాట మీరు ఎందుకు వచ్చి అన్నారైతే? అవునండి, సమాజంలో పేద ప్రజల్ని, తర్వాత మైనార్టీలని దాడులు చేస్తున్నాం. తర్వాత అదే సందర్భంలో ముస్లిం సంస్థ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మేము వాటిని నిషేధిస్తామన్నాం తప్ప మేము హిందూ మతాన్నో, హిందూ గుళ్ళకో, గోపురాలకో ఎందుకు వ్యతిరేకం మేడం? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో అనేక శివాలయాలు, అనేకమైనటువంటి రాముని గుడులను ఎక్కడ గ్రామ దేవతలు కనపడ్డా మొక్కిండు కదా. మేము వ్యక్తిగతంగా కూడా మేము హిందూ అభిమానులు, హిందూ ధర్మాన్ని పాటించటం. కానీ వీళ్ళేదో మొత్తం పేటెంట్ హక్కున్నట్టు హిందూ మతం గురించి మాట్లాడేది 30-40 ఏళ్ల గురించి, వేల అనాదిక సంవత్సరాల గురించి బీజేపీ ఉందా? అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందా? ఎవరు లేరు మేడం. నేనేమంటున్నంటే ఎన్నికల వాతావరణం నుంచి
ఇది మత రాజకీయాల వైపు పోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప ఇవాళ రాహుల్ గాంధీ గారు హిందూ మతం వ్యతిరేకమా? ఆయన కూడా స్వతహాగా హిందుడే. మేమందరం దేవుని పూజించే వాళ్ళమే. గ్రామాల్లో ప్రతి చోట చూడండి మేడం, హిందూ ముస్లిం అందరం సమయం వచ్చినప్పుడు కలుసుకుంటాం. ఎందుకన్నా సార్ మతం గురించి ఎందుకు మాట్లాడాలండి? అసలు మతం గురించి ఫలానా వాళ్ళు హిందువే కదా, ఫలానా వాళ్ళు ముస్లిం అనే మాట ఎందుకు రావాలి చెప్పండి? ఫలానా వాళ్ళు భారతీయులు అనాలి కదా రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు. నేనేమంటున్నా, ఆ విధానం కనపడుందా? బజరంగ బలికి దండం పెట్టుర్రి అని చెప్తుంటేనే దాని అర్థం ఏంటిది మేడం? మతం వైపు పోండి, మతం గురించి ఆలోచన చేయండి. అందువల్లనే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఓటమి కర్ణాటక నుంచి ప్రారంభమైంది. మా జైత్రయాత్ర కొనసాగుతుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత వచ్చినటువంటి మార్పులు చూడండి మీరు. దేశంలో హిమాచల్ ప్రదేశ్ కానీ, అదేవిధంగా ఇక్కడ కర్ణాటకలో కానీ ఈ ఫలితాలు రేపు తెలంగాణలో రిఫ్లెక్ట్ అయితే మేడం డెఫినెట్ గా. అంటే మళ్ళీ మాట్లాడుతున్నటువంటి వీళ్ళు తెలంగాణలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, తెలంగాణలో ఇంటర్మీడియట్ కుంభకోణం జరిగింది, మియాపూర్ భూముల కుంభకోణం జరిగింది, తర్వాత మిషన్ భగీరథలో కుంభకోణం జరిగిందని మంత్రులు అంటారు, కేంద్ర మంత్రులు మాట్లాడతారు. చర్యలు ఎందుకు తీసుకోరు చెప్పండి? చెప్పండి మేడం. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తాం, జైలుకు పోతామని సంజయ్ గారు చెప్పింది. మరి ఎందుకు చేయలేదు మేడం ఇప్పటి వరకు? నేను అడుగుతున్నా సూటిగా మిమ్మల్ని, సూటిగా అడుగుతున్నా. మీ పార్టీలో కైలాష్నాథ్ గారు అక్కడ గెలిచారు వాస్తవం, అక్కడ ఘన విజయం అది వాస్తవం, అక్కడ భారతీయ జనతా పార్టీని తిరస్కరించారు ప్రజలు అది వాస్తవం. కానీ ఆ పరిస్థితి ఇక్కడ తెలంగాణలో రిఫ్లెక్ట్ అవుతుంది అనడానికి మీకుండే సవాళ్లు చాలా ఉన్నాయి. మీ పార్టీలో ఇక్కడ రాష్ట్ర పార్టీలో ఐక్యత లేదు, మీకు హెవీ వెయిట్ ఛాంపియన్స్ చాలామంది ఉన్నారు, అందరూ నేను ఎవరికి వాళ్ళే అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇప్పుడు మీరు కర్ణాటకలో కూడా గ్రూప్ రాజకీయాలు విపరీతంగా ఉన్నాయి, వివిధ రాష్ట్రాలలో అన్ని పార్టీలలో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేము బయటకు వచ్చి కొట్టుకుంటాం, కొందరు ఇంట్లో కొట్టుకుంటారు, ఇంట్లో కొట్టుకునేది కనపడదు. కానీ నేనేమంటున్నంటే ఇప్పుడు మాది రాజకీయ పార్టీ, మాది ట్రస్ట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. కాబట్టి రాజకీయ పార్టీగా డెఫినెట్ గా అధికారం ప్రజలకు చేరుక కావాలంటే, ప్రజల్ని మనం మెచ్చుకోవాలంటే అందరం కలిసిపోవాలి. భేదాభిప్రాయాలు మేము ఉన్నటువంటి వాస్తవం వాటిని పక్కకు తొలగించుకొని ప్రభుత్వం మీద కొట్లాడాలా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కొట్లాడాలా. అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, నిరుద్యోగులకు ఇప్పుడు యువర్ డిక్లరేషన్ ఎందుకు చేసినా మేడం? అన్యాయం జరిగింది. 50 లక్షల నిరుద్యోగుల సమస్యను ఇవాళ ముఖ్యమంత్రి గారు పెడచెవర పెట్టిడు. కేవలం వారి యొక్క కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి, వారి అనుములకే ఉద్యోగాలు వచ్చినాయి, రాజకీయ ఉద్యోగాలు. వాటిని మేము తప్పకుండా ఖండిస్తాం. మహిళలకు అన్యాయం జరుగుతా ఉంది. కోటేశ్వరరావు గారు మామూలుగా ఇప్పుడు అంటే బ్రేక్ తీసుకునే లోపు ఇప్పుడు చాలా స్థానిక అంశాలను లేవనెత్తారు కైలాష్నాథ్ గారు. కానీ నిజంగానే ఒక విధంగా చూస్తే అక్కడ తిరస్కరించి బీజేపీని అంటే కాంగ్రెస్ని అందులో ఎక్కించాలనే ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అదే పరిస్థితి ఇక్కడికి రావడానికి ఇక్కడ ఉండే అవాంతరాలు లేకపోతే ఇక్కడ ఉండే సవాళ్ళు ఏమిటి కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ తెలంగాణకు లేదా కర్ణాటకకు ఉన్నటువంటి తేడా మనం గమనించేట్లయితే గత 3 ఎన్నికల్లో ఇలాగే చెప్పాను, కాంగ్రెస్ ఓటింగ్ అనేటువంటిది 36% ప్లస్ అటు ఇటుగా ఒక స్థిరమైనటువంటి ఓటింగ్ శాతంతో ఉంది. తెలంగాణలో అంత ఓటింగ్ శాతం కాంగ్రెస్ కి లేదు అనేటువంటిది ఒకటి. రెండోది బీఆర్ఎస్ ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఈ 3 పార్టీల్లో మొదటి స్థానంలో బీఆర్ఎస్, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ. అంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి అంతరం చాలా ఉంది. దాదాపు ఆ అంతరాన్ని పూడ్చుకునేంతగా ఇక్కడ ఈ రాబోయేటువంటి 3-4 నెలల్లో ఒక అద్భుతం జరిగితే లేదా ఏదన్నా మంత్రదండం ఉంటే తప్ప ఉత్సాహం రావడం వేరు, ఉత్సాహంతో పనిచేయడం వేరు. లేదా కర్ణాటక నుంచో మరొక దగ్గర నుంచో డికే శివకుమార్ ద్వారా డబ్బు లేకపోతే ఇతర అండదండలు అందటం వేరు. కానీ ఒక్కసారిగా బీఆర్ఎస్ యొక్క ఓటింగ్ శాతం నుంచి మించి కాంగ్రెస్ అనేటువంటిది అంత ఆకస్మికంగా తారాజువులాగా చేరుతుంది అనుకోవడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. అందువల్ల ఉత్సాహం వేరు, మొత్తంగా మేము గెలిచేస్తాం అని చెప్పుకోవడం వేరు. క్యాడర్ గా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ భౌతిక వాస్తవాలు దానికి అనుగుణంగా లేవు అనేటువంటిది నేను చెప్తాను. రైట్. బ్రేక్ తీసుకునే లోపు శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పటికి కూడా తెలంగాణలో మీ వ్యూహం కానీ మీ ఆలోచన కానీ ఏమీ మారట్లేదండి.
అంటే ఇక్కడ తెలంగాణలో ఉండే డెమోగ్రఫిక్స్ చూసుకుంటే మీకు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ వ్యూహాన్ని కానీ మీ నెరేటివ్ కానీ మార్చుకునే అవకాశాలు ఉన్నాయా? ఎస్, 100%. తెలంగాణలో సామాజికంగా అన్ని వర్గాల యొక్క నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు అటు టిఆర్ఎస్ తీసుకున్న కుటుంబ రాజకీయాలతో సెంట్రిక్ గా నడిచేటటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి. సరే, కాంగ్రెస్ కూడా కుటుంబ రాజకీయాల నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం మనకు తెలుసు. సో ఇప్పుడున్నటువంటి ఒకవేళ ఈ పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని పరిశీలించినప్పుడు భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల నుంచి, అన్ని సామాజిక వర్గాల నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. అయితే ఇంత ముందుకు సారు చెప్పినట్టుగా రోజు టిఆర్ఎస్ మీద కూడా 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత అయితే ఉందో, ఒకటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడం కోసం అన్ని కూడా ఒకటైతున్నటువంటి తీరు మేము కర్ణాటకలో ఎందుకు చెప్తా ఉన్నామంటే, కాంగ్రెస్ నువ్వు కూడా ఒక రకంగా కేసీఆర్ బలపరిచాడు. అందుకోసమే జేడీఎస్ గురించి ఆయన తిరగాల్సినటువంటి దాంట్లో చేయలేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటండి మీరు అంటే ఇప్పుడు మోదీ గారి కంటే కేసీఆర్ గారు పవర్ఫుల్ అని చెప్పేశారు మీరు. మీ మోదీ గారి కంటే కేసీఆర్ గారు పవర్ఫుల్ అని ఒప్పేసుకున్నారు. రాజకీయం అనే దాంట్లో ఏదైతే అంటే భారతీయ జనతా పార్టీని బలహీనపరచాలి అనే దానికోసం మిగతా శక్తులు ఏ విధంగా అయితే అయ్యాయో, ఇలా మేము 36% ఏ రాజకీయ నాయకుడు విశ్లేషణ చేసినప్పుడు బీజేపీ యొక్క ఓటు బ్యాంకు ఏ 26%కో 25%కో పడిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ బలహీన పడ్డది అని చెప్పేసి మనకున్న రాజకీయ విశ్లేషణలో మనం చెప్పుకుంటా ఉంటాం. మరి మాకున్న ఓటు బ్యాంకు రిటైన్ చేసుకున్నాము అని అంటే మా శక్తిని మేము చేసుకున్నా కూడా అక్కడ కథ వదలండి శ్రీవర్ధన్ గారు, ఇక్కడ కథ చెప్పండి, ఇక్కడ విషయాలు చెప్పండి. దాంట్లో మేము ఓడిపోయాం. ఇక్కడ విషయం చెప్పండి సార్ శ్రీవర్ధన్ గారు. ఇప్పటికి కూడా ఇక్కడ మీ నెరేటివ్ మార్చట్లేదు. జనతా పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్వప్న గారు కాంగ్రెస్ పార్టీకి 2014లో ప్రతిపక్షం ఉండడానికి అవకాశం ఇచ్చింది. అయినా ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచి టీఆర్ఎస్ కి వెళ్ళిపోయారు. 18లో కూడా ఒక అవకాశం ఇచ్చింది, కొట్లాడండి మీరు ప్రజల పక్షాన ఉండమని చెప్పేసి. సో అప్పుడు కూడా ఏం చేసిండ్రు వాళ్ళు, కాంగ్రెస్ మొత్తం కూడా బీఆర్ఎస్ కి వెళ్ళిపోయింది. ఇక్కడ జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేశారు. ఎందుకు? శ్రీవర్ధన్ గారు మీరు చరిత్ర చెప్పకండి. శ్రీవర్ధన్ గారు ఇప్పుడు ఈ దెబ్బతో ఈటెల రాజేందర్ గారు, శ్రీవర్ధన్ గారు ఈ దెబ్బతో ఈటెల రాజేందర్ గారు సహా సీనియర్ నాయకులు ఎవరెవరైతే మీ వైపు మళ్ళాలనుకున్నారో కాంగ్రెస్కి వెళ్ళిపోతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారు? రేవంత్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి? ఈ రోజు రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. మీరు అట్లా వెళ్ళిపోతారు అనేది ఇదన్నీ మీడియా వ్యూహం, లేకపోతే మీడియాలో ఉన్నటువంటి వ్యవహారాలు తప్ప ఎందుకు వెళ్ళిపోతారండి? ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఈ మనం చూసుకున్నట్టు ఈటల రాజేందర్ గారితో కావచ్చు, మొన్న జరిగినటువంటి మునుగోడు ఎన్నికల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా ఉండగలుగుతుందని చెప్పేసి తెలంగాణలో ప్రజల మనసుల్లో ఉంది. ఈ రోజు దానికోసం మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యూహాలు జాతీయ పార్టీ చేస్తుంది, రాష్ట్ర పార్టీలు చేస్తాయి. ఇక అక్కడ మనం ఏమంటుంటే కర్ణాటకలో ఓడిపోయేదాడే, మేము దేశంలో ఏమి ఓడిపోలేదండి. 2019 చాలా కీలక పాయింట్ అండి, చాలా కీలక పాయింట్ శ్రీవర్ధన్ రెడ్డి గారు. నిజంగా కర్ణాటకలో మామూలుగా అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్కి అటు ఇటు అవుతూ ఉంటాయి, తేడా వస్తూ ఉంటుంది. అంటే ఒక పార్టీకి ఏ పార్టీకి అయితే అసెంబ్లీలో గెలుపునిస్తారో రెండో పార్టీకి ఇస్తారు పార్లమెంట్ ఎలక్షన్స్లో అని గతంలో చరిత్ర చెప్తోంది. కోటేశ్వరరావు గారు, మీకు మొదటి ప్రశ్న ఏంటంటే కర్ణాటక ఫలితాలు మన అసెంబ్లీ అండ్ పార్లమెంట్కి సంబంధించి మారుతూ వచ్చాయి. సో ఈ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏమైనా చెప్పచ్చా, లేక ఇది నిజంగానే ఒక ట్రెండ్ బ్రేకింగ్ రిజల్ట్ అని అంటారా మీరు? మీరు అన్నట్టుగా 2018లో రాజస్థాన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ విజయం సాధించింది, బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత మరుసటి ఏడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో కూడా మొత్తం బీజేపీ స్వీప్ చేసింది. ఆ ఎన్నికలు ఏ నేపథ్యంలో జరిగాయి, ఆ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, ఆ పుల్వామా, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. అంటే మనోభావాలు లేదా దేశభక్తి, దేశం ప్రమాదంలో ఉందనేటువంటి ఒక భావాన్ని ఆనాడు మొత్తంగా కలిగించడంలో బీజేపీ జయప్రదమైంది. అందువల్లనే రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తీర్పు వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో ఒక తీర్పు వచ్చింది అనేటువంటిది మనం గమనించాలి.
అవును. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మళ్ళా వచ్చే ఏడాది ఎన్నికల్లో కూడా మళ్ళా ఒక పుల్వామా చేయిస్తేనో, లేదా మళ్ళా ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేయిస్తేనో, Right. లేదా ఇంకొక కొత్త ఉదంతాన్ని సృష్టిస్తేనో బీజేపీ గెలవదు అనేటువంటి అభిప్రాయం జనంలో ఇప్పటికే మెల్లగా పాకుతా ఉంది. Right. అంటే ఎన్నికల కోసం ఏదో ఒక దాన్ని సృష్టిస్తారు అనేటువంటి అభిప్రాయం పాకుతా ఉంది. ఈ నేపథ్యంలో సత్పాల్ మాలిక్ పుల్వామా దాడి గురించి చెప్పినటువంటి లేదా చేసినటువంటి విమర్శకి లేదా ఆరోపణకి ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. ప్రతిదానికి మౌనమే. అందువలన రాబోయే ఎన్నికల్లో మొత్తం గత 9 సంవత్సరాల్లో ఆర్థికంగా కానీ లేకపోతే ఇతరతర కానివ్వండి ఒక్క విజయం చెప్పుకోవడానికి పథకాల గురించి బీజేపీ నాయకులు చెప్తారు. అచ్చేదిన్ ఏమిటి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా ఏమిటి, మేడ్ ఇన్ ఇండియా ఏమిటి, ఇవన్నీ కూడా మొత్తం అంతా డెసిమల్. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదిక మీద రేపు ఓట్లు అడుగుతారు, మళ్ళా ఏ కొత్త నినాదాన్ని తీసుకొస్తారు అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇదే మళ్ళా గతంలో మాదిరే తిరిగి వస్తుంది అనేటువంటిది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మన శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు మొత్తం బీజేపీని వ్యతిరేకించేందుకు అన్ని శక్తులు ఏకమవుతున్నాయని. ఎస్, గతంలో కాంగ్రెస్ ని వ్యతిరేకించేందుకు బీజేపీతో సహా అన్ని శక్తులు వ్యతిరేకమయ్యాయి. ఇవాళ దేశంలో అదే విధమైనటువంటి జరుగుతూ ఉంది. 2014లో 2019లో గెలిచినటువంటి ఘన విజయం సాధించినటువంటి బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం మైనార్టీ 42% గరిష్టంగా వచ్చింది. 42%తోనే మొత్తంగా విజయం సాధించింది. అటువంటి పరిస్థితిని నివారించడానికి ప్రతిపక్షాలన్నీ కూడా సర్దుబాట్లు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అందువల్లనే బీజేపీ ఈ విధమైనటువంటి భయాందోళనకు గురవుతా ఉంది. ఇప్పుడు కేసీఆర్ మీద విమర్శ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఆ నేపథ్యంతోనే ఇక్కడ ఒక్క నిమిషం, ఒక చిన్న ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు జేడీఎస్ కోల్పోయినటువంటి ఓట్ల శాతాన్ని బీజేపీ ఎందుకు గెలుచుకోలేకపోయింది, అది కాంగ్రెస్ కి ఎందుకు షిఫ్ట్ అయింది అనేటువంటిది బీజేపీ నాయకులు చెప్పాలి. రైట్, మనకి మాలకొండ గారు జాయిన్ అవుతున్నారు ఏపీ బీజేపీ నుంచి. నమస్కారం మాలకొండ గారు. నమస్తే. మొత్తానికి కర్ణాటక ఫలితంతో ఉలిక్కిపడ్డారా సార్? ఉలిక్కిపడవలసిన అవసరం ఏముందండి? వాళ్ళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళమే కాదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొత్తగా పుట్టింది ఏమి కాదు. భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్నటువంటి ఈ దేశభక్తి ఉంది. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓటమి గెలుపులు సహజంగా వస్తుంటాయి. మెజార్టీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒక విజన్ సాధించబోతుంది భారతీయ జనతా పార్టీ. 3సారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాల్లో ఇవాళ ఒక్కోసారి ఎన్నికల్లో విజయం రావచ్చు, విజయం రాకపోవచ్చు. కర్ణాటకలో ఇవాళ మనం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతంతో కూడినటువంటి ఎన్నికలు చేస్తాం. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తప్పనిసరిగా ఈ యొక్క ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. ఈ డిబేట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా అభినందనలు చెప్తున్నాం. కర్ణాటకలో ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం చెప్తూ స్వాగతిస్తున్నాం. ఇవాళ ఇప్పుడే మన పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనమునిగా ఉన్నారు అని చెప్పి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి కోటేశ్వరరావు గారు. వాళ్ళు మనసులో మాట్లాడేటప్పుడు కసి, మోడీ గారి దగ్గర దొరికితే పేక నొక్కేస్తే అంత కసి నా కోటేశ్వరరావు గారి దగ్గర కనిపించింది. మరి ఎందుకు అంత కసి? ఒక దేశభక్తుడి మీద, ఒక దేశాన్ని ప్రేమించే నాయకుడి మీద, ఒక దేశాన్ని ప్రపంచ దేశాల మధ్యలో నిల్చోబెట్టి భారతదేశానికి ప్రపంచ దేశాలు జేజేలు చెప్తున్న సమయంలో మోడీ గారి మీద అంత కసి అవసరం లేదు కోటేశ్వరరావు గారు. ఇవాళ మీరు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మాట్లాడే మాటలు అదే కనిపించింది నాకు. నరేంద్ర మోడీ గారి పాలన తగ్గించాలి, బీజేపీని ఓడించాలి అనేటటువంటి, ఎందుకంటే ఏదో విషయం మీద మాట్లాడలేదట, మౌనంగా ఉన్నారట. వారు 24 గంటల్లో 22 గంటలు మాట్లాడుతున్నారు. దేశాలన్నీ తిరుగుతున్నారు, రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. ఇప్పుడు మౌనముని, మహామౌనముని మన్మోహన్ సింగ్ మౌనముని అన్నారు. నరేంద్ర మోడీ గారు మన మహామౌనముని. మణిపూర్ తగలబెడతా ఉంటే 355 ఆర్టికల్ని ప్రయోగించి మొత్తం కేంద్ర భద్రతా దళాలకై ఇస్తే కనీసం దాని మీద ఒక్క మాట ప్రశాంతంగా ఉండండి అని కనీసం చెప్పాలి కదా ప్రధానమంత్రి. ఎందుకని ఇంతవరకు మాట్లాడలేదు అనేటువంటిది ఒకటి. రెండోది, కాశ్మీర్లో భద్రతా దళాలు చనిపోతా ఉంటే మేము ఉగ్రవాదాన్ని నిర్మూలించాము, నడువులు ఇచ్చేసాము,
అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మాట్లాడు. మరి 2 ఇంజన్లు మణిపూర్లో 2 ఇంజన్ల పాలన ఉంది కదా, ఎందుకు తగలబడినట్టు ఆ రాష్ట్రం మొత్తం 5 రోజులు 6 రోజులు కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత కర్ఫ్యూ, ఏమి భద్రతా చేతులు ఉన్నాయి, ఎందుకని మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు? సమాధానం చెప్పండి, మీరన్నా చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్పరు? మీరన్నా చెప్పండి, ఎందుకు మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు? ఒక రాష్ట్రం తగలబడుతూ ఉంటే చనిపోతే మహామౌనముని కాక ఎవరు ఇంకా ఏమనాలి? కోటేశ్వరరావు గారు మీరు చాలా మంచి విషయాలు రేట్ చేస్తున్నారు. మాల్కొండ గారు చాలా ఇంపార్టెంట్ సార్. మనకు సమయం లేదు కాబట్టి గతంలో జరిగిన విషయాల కంటే ఇప్పుడు ఒకటి మాత్రం సూటిగా మనం ముందు చర్చించుకోవాలి. ఈ ఫలితంతో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎంట్రీ దాదాపు ఇంకా కష్టం అనే చందంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. సరే, మల్లికార్జున ఖర్గే గారు అన్న మాటలు కూడా విన్నారు, ఆయన సెటైర్లు విన్నారు, ఏమంటారు సార్? చాలా నేను అదే పాయింట్ రాబోతున్నాను మేడం గారు, మీరు అదే గుర్తు చేశారు. ఇవాళ మన కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే కాంగ్రెస్ వారు అధికారం వచ్చింది ఆనందపడుతున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు పెట్టుకోవాలి. ఒకటి. రెండోది ఇవాళ వీడియోలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ కి వెళ్తే, ముస్లింల మీటింగ్ కి, ఆ ముస్లిం పెద్దలు రాహుల్ గారికి ఏం చెప్తున్నారంటే, భారతదేశంలో ముస్లిం ప్రభుత్వం రావాలి, హిందూ ప్రభుత్వం పోవాలి అంటే ఆయన ఒక టోపీ పెట్టుకొని నమాజ్ చేసుకుంటూ హిందువుల యొక్క అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు వింటున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ అధికారం కర్ణాటకలో వచ్చింది. రెండో విషయం, మన కోటేశ్వర గారు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు మాట్లాడతలేదని చెప్పి. అంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడేటటువంటి విషయం కోటేశ్వరరావు గారితో పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం వస్తే కోటేశ్వరరావు గారిని నేను తీసుకెళ్తాను ఢిల్లీ, నరేంద్ర మోడీ గారితో పర్మిషన్ ఇప్పిస్తాను, మీరు కూడా మాట్లాడడానికి రెడీగా ఉండండి. అంతే తప్ప సమాజం కోసం 24 గంటలు మాట్లాడుతుంటే మీరు చెప్పిన విషయాలు చాలా చాలా విడ్డూరంగా ఉన్నాయి. కైలాష్నాథ్ గారు మేడం విన్నారు కదా, అంటే కోటేశ్వరరావు గారు మీరు కూడా సమాధానం చెప్పాలి సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి టోపీ ఏమిటి, ఇక్కడ ముస్లిం ప్రభుత్వం రావాలని చెప్పి ఆయనతో ఎవరో చెప్పడం ఏంటి, ఆయన దాన్ని ఒప్పుకోవడం ఏంటి, మాల్కొండ గారు లేవనెత్తడం ఏంటి? మీకు వీడియో పంపిస్తాను, ఆ వీడియో ఒకటే కాదు, మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కార్గిల్ గారు కూడా ఎన్నికల కాన్వెన్షన్లకు వచ్చి హిందువుల దగ్గర తిరిగితే బొట్టు పెట్టుకుని ముస్లిం ప్రాంతానికి ప్రెస్ మీట్ మాట్లాడుతూ బొట్టు తుడిచేశారు. వాళ్ళకి అధికారం వచ్చింది వాళ్ళ. ఇవి గుర్తించాలి. ప్రచారం చేయడం ద్వారానే నరేంద్ర మోడీ గారు ఒక గల్లీ లీడర్ స్థాయికి దిగజారి జై బజరంగ బలి అంటారు తప్ప మణిపూర్ లో జరుగుతున్న దాని గురించి మాట్లాడరు. ఏమిటండి ఇది? మణిపూర్ గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడినంత ఎక్కువ మాట్లాడలేదు. ఆయన జై బజరంగ బలి అంటానికి నోరు వస్తుంది కానీ మణిపూర్ లో జనాలు తన్నుకుని చస్తా ఉంటే అక్కడ 2 సామాజిక తరగతులు, మీరు కామ్ గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పడానికి మాట రాదా అండి? అంటే గొడవలు ఎవరు చక్కబెట్టారు అక్కడ? మణిపూర్ లో గొడవలు ఎవరు చక్కబెట్టారు? పోలీసులు ఎవరు చక్కబెట్టారా? రాహుల్ గాంధీ గారు చక్కబెట్టారా? 370 ఆర్టికల్ రద్దు చేస్తే అక్కడికి రాహుల్ గాంధీ గారు వెళ్ళి విహారయాత్రలు చేసి బుద్ధులెట్టుకొని రాహుల్ గాంధీ గారు చేసినట్టు రాజకీయం మీకు కనపడతలేదా? ఇవాళ దేశంలో ఒక సమస్య లేదు, ఒక ఇబ్బంది లేదు. మాల్కొండ గారు ఒక నిమిషం. మాల్కొండ గారు పెట్టారు, ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేశారు, 50 మందిని ఎందుకు చంపేశారు, ఇవన్నీ చెప్పకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారనే చేస్తారు. శ్రీవర్ధన్ గారు ఇందాక నుంచి మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మీకు మాల్కొండ గారు సపోర్ట్ కూడా వచ్చింది, చెప్పండి సార్. కాదండి, ఇప్పుడు కోటేశ్వరరావు గారు కాశ్మీర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? ఇన్సిడెంట్ ఏదో 1, 2, 3 వాడు చేస్తా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి తీవ్రవాదానికి ఈ రోజు ఉన్న తీవ్రవాదానికి ఒకే విధంగా ఉందా? మీరు ఒకసారి చెప్పాలి. ఈ రోజు కావాలంటే కాదండి, మీ వీడియో అరే మీ లెక్క కాగితాలు లెక్క నేను వీడియో పంపిస్తానని చెప్తున్నాను కదా. మార్పింగ్ వీడియోలు నాకెందుకు? మీ లెక్కలు మాకెందుకు అవసరం లేదు. మాల్కొండ గారు మీకు ద్వేషం ఉంటే మోడీ గారి మీద ద్వేషం చెప్పండి, కానీ మీరు ఏదైతే అంటున్నారో ఈ దేశంలో అనేక సమస్యలకు కాదండి, ఈ దేశంలో అనేక సమస్యలకు
అనేక సమస్యలు అడ్రస్ చేస్తున్నాడు. ఏమిటి ఏం సమస్యలండి? మాట వస్తే మీరు మతాల గురించి తప్ప వేరే మాట్లాడరు. మాల్కొండ గారు మేడం గారు చాలా మంచి విషయం రేట్ చేశారు. సమస్యలను పరిష్కరిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మీరు అన్నిటికీ నరేంద్ర మోడీ గారు మీరు ఒక కైలాష్ నాథ్ గారు చెప్పండి. కైలాష్ నాథ్ గారు మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఇట్లా మా మీద ఎగబడితే ఎట్లా? కొంచెం దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వాస్తవంగా మణిపూర్ లో జరిగినటువంటి సంఘటన ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. దానికి మొత్తం దేశానికి ప్రధానమంత్రి గారు ఉన్నారు. కేవలం ఇక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి అక్కడ చేయలేకపోయినరేమో. కనీసం ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉండే. విద్వేషాలు రగులుతున్నాయి, మీరు శాంతింత. కానీ అక్కడ తుపాకీ పట్టుకొని పోయి ఏం కాపలా గాయమంటలేరు. వారు అంటారు మాలకొండ ఇది భారతీయ జనతా పార్టీ సోదరులు ఏది రాహుల్ గాంధీ గారికి తుపాకీ పోయి ఏం నరేంద్ర మోడీ పోయి సరిహద్దులలో కాపలా కాస్తుందా? నరేంద్ర మోడీ పోయి అరుణాచల్ ప్రదేశ్ లో ఆ చైనా ఆక్రమించుకుంటుంటే ఈయన ఏమైనా కాలడ్డం పెట్టిండా? ఏం మాటలండి? మీకు ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంటది తొండి. ఏ రోజు కూడా మీరు వాస్తవాలు మాట్లాడరు. మేము రాహుల్ గాంధీ తుపాకీ పట్టుకోమని చెప్పలేదు. రద్దు చేసిన తర్వాత మాల్కొండ గారు ఇవాళ మీరు కర్ణాటకలో ఓడిపోయారండి దారుణంగా. జనతా పార్టీ మేము నా ఓటు శాతం కాపాడుకున్నాం. నా ఓటు శాతం కాపాడుకున్నాం. కర్ణాటకలో మేము ఓడిపోయిన సీట్లు తక్కువ వచ్చినా అధికారంలో రాకపోయినా మా ఓటు శాతాన్ని పెంచుకున్నాం. మేము సమర్థవంతంగా నిలబడ్డాం. అంటే 65 సీట్లతో మీరు గెలిచామనుకుంటున్నారు. అయితే ఓటు శాతం కాపాడుకున్నాం. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అందుకే అంగీకరించాం. మీరు మాట్లాడేటటువంటి విషయాలని కర్ణాటక ప్రజలు సౌమ్యులు, కన్నడ భక్తులు, బసవేశ్వరుని భక్తులు. మీరు స్వతహాగా మీరు నేర్పించిన భక్తులు కాదండి. బసవేశ్వరుని సిద్ధాంతాలు భాజపా నేర్పిలే. వాళ్ళ రక్తంలో డిఎన్ఏలో ఉంది. ఏమిటి దేశభక్తి మీ పేటంటే? ఏంటి ధర్మం, మతం, ఆచారాలు, దేవుడు అన్ని మీ పేటంటే? రాముడు మీ పేటంటే? మేడం గారు భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ వాళ్ళని రమ్మనండి, జై శ్రీరామ్ హనుమానండి, మా కూడా పాదయాత్ర చేయమనండి, హనుమాన్ యాత్ర చేయమనండి. ఇబ్బంది ఏం లేదు. ఉపవాసాలు చేయమని చెప్తున్నామండి. ఇప్పుడు కూడా అవసరం లేదు. మాకు పేటెంట్ అవసరం లేదు. ఈ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు, ఈ యొక్క ధర్మాన్ని కాపాడే వాళ్ళు బయటికి రండి, పని చేద్దాం. నేను ఒకటే చెప్తున్నాను, దేశాన్ని కాపాడండి సార్, ధర్మాన్ని కాదు, దేశాన్ని కాపాడండి. దేశాన్ని రాజకీయాల నుంచి కాపాడాలండి దేశాన్ని. దేశాన్ని మీకు నిజంగా దేశం పట్ల ఉంటే సార్ దేశభక్తి, అందరినీ ఐక్యతతో ఒక్క దాటిపై నడిపించే ప్రయత్నం చేయండి. అన్ని మతాల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళని. మాల్కొండే గారు మీరు కూర్చుని ఒక పబ్లిక్ డిబేట్ లో ఇలా మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఇంకా ఎంత ఉంటుందో. మాల్కొండే గారు మీరు ఒక పబ్లిక్ డిబేట్ లో మతాల ప్రస్తావన తీసుకొస్తారంటే అర్థమైపోతుంది. మతాల ప్రస్తావన తీసుకురావాల్సింది దేశంలో ఉండే 1,00,000 సమస్యలు వదిలిపెట్టి మాట్లాడే అవకాశం మాకు ఇవ్వట్లేదు. లేదు, మీరు మతాల ప్రస్తావన వదిలిపెట్టి టాక్ అబౌట్ డెవలప్మెంట్, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. దేవుడికి మీరు ఇంట్లో వెళ్ళి మొక్కుకోండి, ఎవరు కాదని లేదు. నాకు అవకాశం ఇచ్చి మీరే సేపు పరిచయం మాట్లాడారు. కోటేశ్వరరావు గారు ఫైనల్ క్లోజింగ్ వర్డ్ సార్. మీరు విమర్శలు చేయకూడదు. మీరు యాంకర్ కాబట్టి మీరు విమర్శలు చేస్తున్నారు. ఇది చాలా తప్పిది. ఈ డిబేట్ వన్ సైడ్ చేస్తున్నారు. కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు డిబేట్ వన్ సైడ్ చేయాలనుకుంటే ఇంతవరకు అవకాశం ఇచ్చింది మీకే. మిమ్మల్ని కావాలని పని కట్టుకుని తీసుకొచ్చాను సార్. మిమ్మల్ని కావాలి, మీ వాయిస్ వినపడాలని చెప్పి. కానీ మీరు ఇక్కడ కూడా వచ్చి అవే మాట్లాడితే, దేశంలో సమస్యలు పక్కన పెట్టి అవే మాట్లాడితే ఎలాగండి? దేశంలో సమస్యలు ఉన్నాయా లేదా? ఈరోజు ఉన్నాయా లేదా? కర్ణాటకలో ఎందుకు ఓటమి పాలయ్యారు? మీ ఓటు షేర్ మీరు కాపాడుకున్నా కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారా? కారణం చెప్పండి కోటేశ్వరరావు గారు. 75% రిజర్వేషన్ ఇచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పరిచింది మీకు కనపడలేదు. ఎక్కడ కర్ణాటకలో ఎలక్షన్ లో జరిగినటువంటి హామీలు ప్రజలకి తీర్చలేని హామీలు మీకు కనపడలేదు. అంటే కేవలం మేము మాట్లాడితే అంటే రాహుల్ గాంధీ గారిని ముస్లిం రాజ్యం కావాలని కోరితే ఇది మేము చెప్తే తప్పొచ్చింది. ఇది వాస్తవం. ఇది నేను వీడియో పంపిస్తాను. పంపించండి. ఏది జరిగినా కూడా మాట్లాడదాం. ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు, మాల్కొండే గారు, కైలాష్ నేత గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. మరొక అంశంపై బిగ్ టాక్ కొనసాగుతుంది.